సాయితారం ఇది పుట్టినప్పుడే వచ్చుంటే కళ్ళు మూసుకుని చంపేస్తుంటేవాడిని. మా వదిన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. వాళ్లే మా వదిన మీ ఇంట్లో ఉందని చెప్పారు. మీ వదిన ఇక్కడ లేదు, మర్యాదగా బయటకు వెళ్ళి. మనం ఇప్పుడు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కాదు, మేయర్ మాయాదేవి ఇంటికి. ఇప్పుడైనా చెప్పండి కృష్ణ గారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ ఇంటికి వెళ్తున్నాం గౌతమి. మా ఇంటికా? అవును గౌతమి, మీ పుట్టింటికి అత్తారింటికి వెళ్తున్నాం. అక్కడ మీ వాళ్ళున్నారు. వాళ్ళని చూస్తే నీకు గతం గుర్తుకు రావచ్చు. గతం మర్చిపోయిన నిన్ను వాళ్లకు చూపించి బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నిన్ను తీసుకెళ్లలేదు. కానీ ఇప్పుడు నీకు గతం తెలియడం చాలా అవసరం. అందుకే తప్పనిసరి వెళ్తున్నాం. మా ఊర్లో మా వాళ్ళందరూ ఉన్నారా? విజయ్ రుద్ర కూడా అక్కడే ఉంటారా? ఏంటి గౌతమి, విజయ్ రుద్ర నీకు తెలుసా? గుర్తున్నారా? లేదండి. బిల్ల నన్ను బంధించిన చోట పింకీ అని చిన్న అమ్మాయి కూడా ఉంది. తను చెప్పింది విజయ్ నా మరిదట, రుద్ర నా కొడుకట. రుద్రని తీసుకుని విజయ్ నన్ను వెతుకుతున్నాడంట. ఇంకా ఆ పాప ఏదేదో చెప్పింది, కానీ నాకేం గుర్తు రాలేదు. తను చెప్పిందంతా నిజం గౌతమి. విజయ్ నీ మరిదే, రుద్ర నీ కొడుకు. ఆ పాప విజయ్ కూతురు. అంటే మీ వాళ్ళు కూడా నిన్ను వెతుకుతున్నారన్నమాట. అవును, ఆ రోజు మేము అక్కడికి వచ్చాం కదా గౌతమి. మరి పింకీ ఏమైంది? మాకు కనిపించలేదు. ఆ టైంలో నాకు గుర్తు రాలేదండి. ఆ పాపతో మోహన్ అని ఇంకో వ్యక్తి ఉన్నాడు. పాపం మమ్మల్ని కాపాడబోయి తను చనిపోయాడు. తను విజయ్ ఫ్రెండ్ అంట. తను కూడా చాలా చెప్పాడు, కానీ ఏం గుర్తు రాలేదు నాకు. ఏమండి, మా ఊరెళ్ళి మా వాళ్ళని చూస్తే నాకు గతం గుర్తొస్తుందా? నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానా? అదే నా నమ్మకం గౌతమి. అందుకే వెళ్తున్నాం. ఇది మనకు ఆఖరి అవకాశం. దేవుడి దయ వల్ల నీకు గతం గుర్తొస్తే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి గౌతమి. దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను నేను. డాడీ, పాలు తీసుకోండి. నువ్వెందుకు తెచ్చావు? నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు చూపించుకో, వెళ్ళు. అంత పెద్ద పాపం నేనేం చేశాను డాడీ? ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? మీ అమ్మ నీకో మంచి సంబంధం చూస్తే దాన్ని కాదని ఎవరో తలమాసిన వాడితో లేచిపోయి పరువు తీశావు.
మేమేం తప్పు చేశామని? నీకేం తక్కువ చేశాం? నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించడమేనా మేము చేసిన పాపం? ఆ ఇషిక అలా చేసింది, నువ్వు ఇలా చేస్తున్నావు. మా పెంపకంలో లోపం లేక మీ బుద్ధిలే చెల్లవో అర్థం కావడం లేదు. ఇద్దరూ ఇంటి పరువు రచ్చకిడిచారు, మర్యాద గౌరవం లేకుండా చేశారు. వెళ్ళిపోవే, వెళ్ళు. ఏ మొహం పెట్టుకుని వచ్చావు మళ్ళీ? ప్రేమించటం నేను చేసిన తప్పా డాడీ? ప్రేమించడం తప్పు కాదు, కానీ మీ ప్రేమలు పెళ్లిళ్ళు ఇంటి గౌరవాన్ని పెంచాలి, పరువును నిలపాలి. మీరేం చేశారు? లేచిపోయి పరువు తీశారు. శత్రు, ఎవరు వీళ్ళు? నా పేరు వాడుకొని కృష్ణపై హత్యా ప్రయత్నం చేసిన నీకెరాయి రౌడీలు. వీళ్ళు నా మనుషులా? నాకు కృష్ణకు మధ్య ఉన్న గొడవల్ని పెద్దవి చేయడానికి నువ్వే వీళ్లతో కృష్ణను కొట్టించావంట కదా? నేనా? ఎందుకు పిన్ని ఇదంతా? ఈ ఇంటి కొడుకు అల్లుడు కొట్టుకుంటే నీకే వస్తుంది. నువ్విదంతా నమ్ముతున్నావా శత్రు? నీ అనుచరులే చెప్తున్నారు. రేయ్, చెప్పండి రా. నాతో చెప్పిందంతా తనతో చెప్పండి. చెప్పండి చెప్పండి రా. చెప్పండి. చెప్పరా. శత్రు, వీళ్ళు నీకు ఏం చెండాలని చెప్పారో నా చెవులతో వినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావు కదా? ఒక్క నిమిషం ఆగు, ఇక్కడే ఉండు. నేనే ఇదంతా చేశాను నువ్వు నమ్మితే చంపే శత్రు, నన్ను చంపే. ఇంకా ఆలోచిస్తున్నావెందుకు? ఇందులో 6 బుల్లెట్లున్నాయి. నీ కసి తెరా, నన్ను చంపే. చంపే శత్రు. నో, లేదు, నేను మీ పిన్నిని కాదు, రాక్షసిని, దెయ్యాన్ని. చిన్నప్పుడే మీ నాన్నను మీ నుండి లాగేసుకున్నాను, మిమ్మల్ని ఇంటి నుండి దూరం చేశాను. ఇప్పుడు నీ పేరు వాడుకుని నా మనుషులతో కృష్ణను కొట్టించి నీకు కృష్ణకి మధ్య దూరం పెంచాను. నేను అరెస్ట్ చేయించి నీ పరువు తీశాను. నాకు శిక్ష పడాల్సిందే. నన్ను చంపే. అది కాదు పిన్ని. ఇంకెందుకు ఆలస్యం? ఇదేం కోర్టు కాదుగా వాదోపవాదాలు జరగడానికి. ఇక్కడ జడ్జి ఎవరు లేరుగా తీర్పు వినిపించడానికి. నువ్వు నమ్మిందే నిజం. సాక్షులు అక్కడున్నారు, నేరస్తురాలు ఇక్కడున్నాను. నీ చేతిలో గన్నుంది. కాల్చు, కాల్చే శత్రు, నన్ను కాల్చే శత్రు. కాల్చే, 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 కాల్చే. ఎందుకురా నా కాళ్ళ మీద పడతారు? నేను నేరం చేశాను నా కొడుకుతో చెప్పారుగా, నాకు శిక్ష పండివ్వండి. లేదు మేడం, మీరే నేరం చేయలేదు మేడం. అవును మేడం, తప్పు చేసింది మేము. ఏంట్రా మీరు చెప్పేది? మమ్మల్ని క్షమించండి సార్, మేము కావాలని అమ్మగారి పేరు చెప్పాము. ఎందుకో? మీ బావగారు చెప్పన్నారు సార్.
కరెక్ట్గా చెప్తున్నాను మేడం. అవును సార్, కృష్ణ గారు మాకు డబ్బు ఇచ్చి ఆయన కొట్టమన్నారు. పోలీసులతో మీరు కొట్టించారని చెప్పమన్నారు. మేము దొరికిపోతే అమ్మగారు చేయించారని చెప్పమన్నారు సార్. ఆ క్రిమినల్ కోసం డ్యూటీ మాత్రమే కాదు, కాస్త డేర్ కూడా చేయండి. బాయ్. శత్రుగాడి గురించి ఇంద్రగాడు లొంగిపోయాడనమాట. అంటే కృష్ణకి శత్రుకి మధ్యన నేను రగిల్చిన మంట ఆరిపోతుందన్నమాట. చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆరిపోతున్న అగ్నికి వెంటనే ఆజ్యం పోయాలి. రేయ్, నేను ప్లాన్ చెప్తాను, కరెక్ట్గా ఫాలో అవ్వండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే వస్తాం సార్. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది శత్రు. కృష్ణ తన లాయర్ తెలివితేటల్ని మన మీద చూపించాడు. ఇలా చేస్తే కృష్ణకేం లాభం పిన్ని? నీకు ఇంకా అర్థం కాలేదా? ఇంద్ర విషయంలో ఇషిక నీకు హెల్ప్ చేసిందని దాని తాళి తెంచేశాడు. ఎక్కడ నువ్వు నీ చెల్లెలికి హెల్ప్ చేస్తావేమోనని ఏదో ఒక గొడవ నువ్వు తనని చంపేస్తానని చేసిన బెదిరింపుని తనకు అనుకూలంగా వాడుకుని రౌడీల చేత తనే దాడి చేయించుకుని నిన్ను అరెస్ట్ చేయించాడు. సొంత కొడుకు జైల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోను కదా, అందుకే నేను నీకు హెల్ప్ చేయకుండా ఉండడానికి నేరం నాపై నెట్టి మనిద్దరికి గొడవలు పెట్టాలని చూస్తున్నాడు. ఇంద్ర నీ ప్లేస్లో జైలుకి వెళ్లేసరికి నిన్నేమీ చెయ్యలేక ఇంటికొచ్చి ఇషికతో విడాకుల బేరం పెట్టాడు. ఇదంతా మనం తన కాళ్ళబేరానికి రావడానికి చేస్తున్నాడు. అతనిది మామూలు లాయర్ బ్రెయిన్ కాదు, క్రిమినల్ బ్రెయిన్. ఇంట్లో ఉన్నాడా? ఎందుకుంటాడు? గౌతమి రూపంలో తనకిప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది కదా, దానికిష్టం లేకపోయినా వెంటేసుకుని షికార్లు తిరుగుతున్నాడు. తల్లి కొడుకుల్ని విడదీయాలనుకున్నాడు. వాడంత నీచుడి భూమి మీద ఇంకొకడు ఉండడు. రౌడీ విధవలైన మానవత్వంతో ఆఖరి నిమిషంలో నిజం చెప్పబట్టి మన మధ్య గొడవ ఆగిపోయింది. లేకపోతే ఇషిక మీ నాన్నగారిని కాల్చినట్టు నువ్వు నన్ను కాల్చి చంపేసేవాడివి. మన అదృష్టం బాగుంది, స్త్రీ హత్య తల్లి హత్య నీ మెడకు చుట్టుకోకుండా ఆగిపోయింది. సారీ పిన్ని, నేను తొందరపడ్డాను. తప్పులేదు బాబు. పరశురాముడంతటి వాడే తండ్రి మాట కోసం తల్లిని తెగనరికాడు. నేను నిన్నెప్పుడూ తప్పు పడ్డాను. ఎందుకంటే నువ్వు నా కొడుకు, నా వారసుడివి. నీ తండ్రి తర్వాత ఈ ఇంటికి పెద్దవి. నీ మాటకు నేనెప్పుడూ కట్టుబడి ఉంటాను. ఏం బాబు, నిన్ను బాధ పెట్టానా? లేదు పిన్ని, కళ్ళు మూసుకుపోయి నేను ఎంత పెద్ద తప్పు చేయబోయానో తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చే పిన్ని. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నీ కళ్ళల్లో నీళ్లు నేను ఎప్పటికీ చూడలేను శత్రు.
చిన్నెలా ఉంది బాబు. పాప పెళ్ళి ఆగిపోయిన బాధలో ఉండుంటుంది. కృష్ణ ఇలా చేయడం, మీ నాన్నగారు మంచాన పడ్డం, వీటన్నిటి వల్ల నేనొచ్చి చిన్నిని ఓదార్చలేకపోయాను. పర్వాలేదు పిన్ని. కష్టాల్లో తోడుండకపోతే కన్నతల్లి ఎందుకు శత్రు? సర్లే, ఇంద్ర నీకోసం చాలా పెద్ద త్యాగమే చేశాడు. కానీ అతని కష్టం కృష్ణ కంటపడకుండా పోయింది. ఆ ఎస్ఐ కృష్ణకి ఫేవర్గా అయ్యాడంట కదా. వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించేసి వేరే ఎస్ఐ నా పోలీస్ స్టేషన్కి పంపమని ఐజీ గారికి చెప్తాను. ఇంద్రను కూడా త్వరలోనే విడిపిస్తాను. థ్యాంక్ యూ పిన్ని. తల్లి కొడుకుల మధ్య థ్యాంక్స్ ఏమిటి శత్రు? వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారిని పలకరించు. పాపం, ఆయన నీకోసమే బెంగ పెట్టుకున్నారు. అలాగే పిన్ని. వస్తాను పిన్ని. అన్నదమ్ములు కొట్టుకుంటే అది మహాభారతమైంది. బంధువులు కొట్టుకుంటేనే బాగుంటుందేమో, చూసేవాళ్ళకి చేసేవాళ్ళకి. ఏ మీ ప్రేమ గురించి ఇంట్లో ఒక్క మాట చెప్తే కాదంటావా? నీకిష్టమైన తిండి బట్ట చదువు కట్టబెట్టిన వాళ్ళ నీకిష్టమైన వాడిని కూడా కట్టబెట్టలేమా? ఎందుకే ఈ తల్లిదండ్రుల మీద అంత అపనమ్మకం? లేదు డాడీ, నేనెంతగానో నమ్మాను. అసలు జరిగిందే వేరు. అసలు ఏం జరిగిందంటే మమ్మీ ఇషిక నన్ను తేజాని నేను తర్వాత మాట్లాడతాను డాడీ. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఐఎమ్ ఆల్ రైట్. శత్రు, కృష్ణ కేసు వాపస్ తీసుకున్నాడు. లేదు డాడీ, నా బదులు ఇంద్ర స్టేషన్లో కూర్చొని నన్ను విడిపించాడు. అంత మంచి బుద్ధున్నవాణ్ణి కృష్ణ ఎందుకు అపార్థం చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదురా. కృష్ణకు ఆ మంచి బుద్ధి లేదు కాబట్టి ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నాడు. లేదు శత్రు, కృష్ణ చాలా మంచివాడు. కాదు డాడీ, అతను ఎంత దుర్మార్గుడో మన కుటుంబానికి చేసిన అన్యాయంతో ప్రూవ్ అయింది. మన బంగారం బాగోనప్పుడు కృష్ణను తప్పు పట్టడం దేనికిరా? కృష్ణ గురించి మీకు పూర్తి నిజాలు తెలియవు డాడీ. పైకి మంచివాళ్ళ నటించే మృగం అతను. మనలో మనకు చిచ్చు పెట్టి ఆ చితి మంటల్లో మనం కాలిపోతుంటే చూసి ఆనందించే శాడిస్ట్ వాడు. వద్దు శత్రు, ఆపు. నేను కృష్ణ గురించి అంతా తెలుసుకున్నాను. తనే స్వయంగా చెప్పాడురా. ఎవడు తను చెడ్డవాడని చెప్పుకో డాడీ. మనం నమ్మినంతకాలం మంచివాడిగానే నటిస్తాడు. కృష్ణగాడు ఆ కళ్ళలో ఆరితేరాడు. కానీ నా ముందు వాడి ఆటలు సాగవు. కృష్ణ ఇంద్రని అపార్థం చేసుకున్నట్టే నువ్వు కృష్ణని అపార్థం చేసుకుంటున్నావు శత్రు. కృష్ణని మోసం చేసింది ఇషిక, కృష్ణ ప్రేమించింది. అతని మాటలు ప్రేమ అన్ని అబద్ధం డాడీ. మీరు మోసపోకండి, వాడిని నమ్మద్దు. ఇప్పుడిప్పుడే వాడి గురించి నిజం తెలుస్తోంది. త్వరలోనే వాడి నిజ స్వరూపాన్ని మీ ముందు ఉంచుతాను. వాడి అంత చూడకుండా వదలను. శత్రు ఆగు. శత్రు, డాడీ, మనకి పిన్ని రుద్ర దొరుకుతారా డాడీ? ఏడోకు పింకి, ఖచ్చితంగా దొరుకుతారమ్మా. మీ పిన్ని ఆ మేరింట్లోనే ఉంది, నో డౌట్. కానీ ఆ ఆంటీ పిన్ని లేదని చెప్తుంది కదా. తన అబద్ధం చెప్తుందమ్మా. పిన్ని ఆ ఇంట్లో లేకపోతే మనల్ని ఇల్లంతా వెతకనిచ్చేది. కానీ అడ్డుపడిందంటే పిన్ని లోపలే ఉంది. మరి నువ్వు పిన్నిని పిలిచావు కదా, లోపలే ఉంటే పిన్ని ఎందుకు బయటికి రాలేదు? వస్తుందమ్మా. మనం మీ పిన్నిని రుద్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్దాం. నాకు భయంగా ఉంది డాడీ. భయపడకూడదమ్మా. మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన ఈశ్వర్ పెద్దనాన్న కోసం మనం పోరాడాలి.
నీకు నేనున్నాను. రుద్రకు కూడా అమ్మ కావాలి కదా, అందుకే మనం ఫైట్ చేయాలి. మనం భయపడ్డాం అనుకో ఇంకా భయపెడతారు. ఎదురు తిరగాలి. అప్పుడే పిన్ని రుద్ర మనకు దొరుకుతారు. కానీ నీకేమైనా అయితే నాకేమవుతుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. మనకేం కాదు. మళ్ళీ మనం ఇలాగే వెళితే మేయర్ రానివ్వదు. రౌడీలు అడ్డుపడతారు. మనం పోలీసుల సహాయం తీసుకుందాం. వాళ్ళకి ఆల్రెడీ పిన్ని గురించి కంప్లైంట్ చేశాంగా, వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు. పోలీసులు నిజంగానే మనకు హెల్ప్ చేస్తారా డాడీ? చేస్తారమ్మా. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, మంచి పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళలో ఒక్కరు చాలు, మనల్ని కష్టాల్లోంచి బయటపడేస్తారు. స్వామి, ఓ మంచి పోలీస్ని మాకు హెల్ప్ చేయడానికి పంపించు ప్లీజ్ స్వామి. అమ్మగారు, మీరా? ఎలా ఉన్నారమ్మా? ఇదే టైంలో శత్రువుకి గౌతమి దగ్గరవుతుంది.